పంతులు గారికి అంతిమ సంస్కారాలు జరిపిస్తారు. ఆయన అంతిమ సంస్కారాలకి ఊరంతా కూడా శోకసంద్రంలో మునిగిపోతుంది. నీరజ్ మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. పంతులు గారు గనక ప్రాణాలతో ఉండుంటే ఆయనతో పూర్తిగా మాట్లాడే వరకు తిరిగి వెళ్ళుండేవాడు కాదు అనుకుంటాడు. ఇప్పుడు నా దగ్గర ఆ బేతాళుని చంపడానికి 2 పెద్ద కారణాలున్నాయి. అంకుల్, మీరు బేతాళుణ్ణి చంపుతారా? నీరజ్ రామయ్య కళ్లల్లో కళ్ళు పెట్టి ఇలా అంటాడు. అవును బాబు, నేను ఆ బేతాళుని చంపుతాను. రామయ్య తన చేతిని నీరజ్ చెవుల మీద పెడతాడు. ఉన్నట్టుండి తన కనుబొమ్మలు పైకి వెళ్ళిపోతాయి. అతను ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూస్తాడు. అందులో అడవి మొత్తం నిప్పుల్లో కాలిపోతూ ఉంటుంది. గట్టి గట్టిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అతను అడవి మధ్యలో నిలబడి ఉంటాడు. నన్ను చంపుతావా? నువ్వు నన్ను చంపుతావా? నీరజ్ కాళ్లల్లో నుంచి, చెవుల్లో నుంచి, ముక్కులో నుంచి రక్తం కారుతుంది. దానికి తను చాలా భయపడతాడు. అప్పుడే తన వెనక రామయ్య నిలబడి ఉంటాడు. నీరజ్తో ఇలా అంటాడు. నీరజ్ అంకుల్, బేతాళుడిని చంపకండి. నువ్వా? బేతాళుడిని చంపకండి, 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 చంపకండి. బామ్మ నీరజ్ మొహం మీద నీళ్లు చల్లుతుంది. ఆ తర్వాత, లే బాబు, ఏమైంది? నేనిక్కడ. అవును బాబు, నువ్వు స్పృహ తప్పి పడిపోయావు. ఊరివాళ్లు నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చారు. నీరజ్ మొహమంతా చెమటలు పట్టేస్తాయి. ఏ దృశ్యమైతే తను చూశాడో దాని గురించి బామ్మకు చెప్పాలనుకుంటాడు. కాని అంతలోనే రామయ్య అక్కడికొస్తాడు. నీరజ్ రామయ్యని చూసి ఇలా అంటాడు. బాబు, ఇలారా. రామయ్య నీరజ్ దగ్గరికి వెళ్తాడు. బాబు, చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రిపూట? నువ్వు ఆ బేతాళుడి గురించి ఏం తెలుసుకున్నావు? బేతాళుడి గురించి నాకసలేమీ తెలీదు అంకుల్. అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు. నాకు నిజంగానే తెలీదంకుల్. ఆ మాట విని బామ్మ నీరజ్తో ఇలా అంటుంది. చూడండి, తను చిన్నపిల్లాడు, నా ఒక్కగానొక్క మనవడు. తన తల్లిదండ్రులని ఆ బేతాళుడే మింగేశాడు. అలాంటి తనకి బేతాళుడితో సంబంధం ఎలా ఉంటుంది? అంటే నాకన్ని విషయాలు వివరంగా చెప్పండి. రామయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బామ్మ నీరజ్కి తన కథ చెప్పటం మొదలుపెడుతుంది. 9 ఏళ్ల క్రితం నా కొడుకు, కోడలు నాతో పాటు ఇక్కడే పక్కనే ఒక ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో నా కోడలు కడుపుతో ఉంది. తన బిడ్డకు జన్మనిస్తూ ఉంది. ఆ సమయంలోనే రామయ్య పుట్టాడు. అప్పుడే మొదటిసారి బేతాళుడు నాట్యం చేస్తూ మా ఇంటి ముందు నుంచి వెళ్లాడు. నా కొడుకెప్పుడైతే పూజా శబ్దం విన్నాడో అప్పుడు తను బయటికి చూడ్డానికి వెళ్లాడు. తను బేతాళుణ్ణి చూసేశాడు. ఆ కారణంగా ఒక పెద్ద నిప్పురవ్వ ఆకాశంలో నుంచి వచ్చి మొత్తం ఇంటినే కాల్చేసింది. కాని రామయ్యని నేను క్షేమంగా కాపాడుకున్నాను. అయితే ఈ విషయం సరిగ్గా 9 ఏళ్ల క్రితం జరిగింది. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. కాని బిడ్డ క్షేమంగా ఉన్నాడు. నీకు ఇది విచిత్రంగా అనిపించడం లేదమ్మా? అస్సలు లేదు బాబూ. రామయ్య నా మంచి మనవడు. మీరే కదా అన్నారు పంతులు గారికి కాకుండా మీకు కూడా తెలుసు అని అన్నారు కదా బేతాళుణ్ణి ఎలా చంపాలో? అవును, నాకు తెలుసు. నాతో పాటు పద. బామ్మ నీరజ్ని తీసుకొని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టుని చూపించి బామ్మ నీరజ్తో, ఈ మర్రి చెట్టు కిందే ఆ అఘోరి బేతాళుడిని ఈ ఊరికి పిలిచాడు. బేతాళుడి ఆత్మ ఈ చెట్టుతోనే ముడిపడి ఉంది. ఒకవేళ ఈ చెట్టుని కాల్చేస్తే ఆ బేతాళుడు కూడా చనిపోతాడు. అయితే ఇంతవరకు మీరు ఈ చెట్టుని ఎందుకు కాల్చలేదు? భయం కారణంగా బేతాళుడు చనిపోతాడు. కాని ఆ అఘోరి అతని చెట్టుని కూడా శపించి ఉండొచ్చు. మీ అందరి భయం కారణంగా నేను నా తమ్ముని కోల్పోయాను. పంతులు గారు కూడా చనిపోయారు. నేను ఆ బేతాళుణ్ణి అంతం చేస్తాను. ఈ చెట్టుని కూడా కాల్చేస్తాను. సరే బాబూ, నీకెలా కావాలో అలాగే చెయ్యి. బామ్మ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. నీరజ్ ఊర్లో కిరోసిన్ కొని చెట్టు చుట్టుపక్కలంతా వేస్తాడు. తనెప్పుడైతే కిరోసిన్ వేస్తాడో అప్పుడు తన జేబులో నుంచి అగ్గిపెట్టెను తీస్తాడు. అగ్గిపెట్టె తీయగానే తన వెనుక అఘోరి నిలబడతాడు. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి. తను నీరజ్తో ఇలా అంటాడు.
నువ్వు నా ఇంటిని ఎందుకు కాల్చాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? నీరజ్ అతని గొంతు విని స్తంభించిపోతాడు. అతను అఘోరిని చూసి ఇలా అంటాడు. మీరు? అవును, నేను అఘోరిని. అదే అఘోరిని, భేతాళుణ్ణి ఇక్కడికి పిలిచిన అఘోరిని. ఒకచోట అఘోరి ఇంకా నీరజ్, మరొక వైపు బామ్మ తన ఇంటికి చేరుకునుంటుంది. కాని తనకి అక్కడ రామయ్య ఎక్కడా కనిపించలేదు. ఓహో, నేనేం చెయ్యాలి పిల్లాడ్ని? ప్రతిసారి మాయమైపోతాడు. బామ్మ ఆ మాట అనగానే పూజ శబ్దం ఇంట్లోకి వినిపిస్తుంది. నలుగురు వ్యక్తులు పల్లకీని తీసుకొని అటువైపు నుంచి వెళ్తూ ఉంటారు. బామ్మ చూస్తుంది, ఇంటి తలుపు దగ్గర రామయ్య నిలబడి ఉంటాడు. బామ్మ రామయ్యను చూసి ఇలా అంటుంది. రామయ్య, బాబూ త్వరగా ఇలారా. రామయ్య కళ్ళు ఎర్రగా ఉంటాయి. అతను భయంకరమైన గొంతుతో బామ్మతో ఇలా అంటాడు. ఏంటి బామ్మ, చెప్పండి, ఎందుకు మీరు ఆ వ్యక్తికి ఆ చెట్టు గురించి చెప్పారు? ఏమైంది బాబూ, నీ గొంతు? రామయ్య తన చేతిని పైకి లేపుతాడు. ఇంట్లో ఒక మూలన నిప్పు అంటుకుంటుంది. బామ్మ కూడా ఆ నిప్పులో కాలిపోతుంది. రామయ్య బేతాళుడిగా మారిపోతాడు. బామ్మ చనిపోయే ముందు తనని చూస్తుంది. బామ్మ మొహంలో నిరాశ ఉంటుంది. ఎంతమంది అయితే ఇంతవరకు చనిపోయారో వాళ్ళందర్నీ కూడా వాళ్లే చంపారు అన్నట్టు. మరొక వైపు అఘోరి ఇంకా నీరజ్ ఎదురెదురుగా నిలబడి ఉంటారు. నీరజ్ అఘోరిని అడుగుతాడు. అసలు ఎందుకు బేతాళుడిని ఇక్కడ తీసుకుని వచ్చావు? నన్ను ప్రశ్నిస్తున్నావా? నేను బేతాళుడిని పిలిచాను ఎందుకంటే బేతాళుడు ఈ ఊర్లో ఉండటం చాలా అవసరం. బేతాళుడే లేకపోతే మరణాలు సంభవించవు. మరణాలు సంభవించకపోతే బలిదానం జరగదు. అర్థమైందా నీకు? బలిదానం ఆత్మసమర్పణ అవుతుంది. కానీ బేతాళుడు చేసేదాన్ని హత్య అని అంటారు. దానికి నువ్వు బలిదానం అనే పేరు పెడుతున్నావు. ఏ రోజైతే నేను ఇక్కడ హోమం చేశానో అదే రోజు తను పుట్టాడు. తన నాట్యం ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. నీరజ్ అగ్గిపెట్టిని వెలిగిస్తాడు. అఘోరి తనతో ఇలా అంటాడు. ఆ పని చెయ్యొద్దు బాబు. నా శాపం ఎప్పటికీ నీతోటే ఉండిపోతుంది. నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. బేతాళుడి నిప్పు ఎవరినైతే భస్మం చేసిందో వారందరి ఆత్మలు నిన్ను సతాయిస్తాయి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎంత ఇబ్బందిని ఎదుర్కొన్నా కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ కనీసం భవిష్యత్తులో ఆ బేతాళుడు ఇంకెవరిని చంపలేడు కదా. అఘోరికి ఎప్పుడైతే నీరజ్ తన మాట వినిపించుకోవడని తెలుస్తుందో అప్పుడు అతను గట్టిగా అరుస్తాడు. బేతాళా! ఎప్పుడైతే అతను బేతాళుడిని పిలుస్తాడో అప్పుడు బేతాళుడి పల్లకి అక్కడికి వెళ్లిపోతుంది. నీరజ్ తన కళ్ళు మూసుకుంటాడు. కాని బేతాళుడు తన ముందుకొచ్చి నిలబడతాడు. నీరజ్ పూర్తిగా ప్రయత్నిస్తాడు కళ్ళు తెరవకుండా ఉండటానికి. నీరజ్ తన 2 కళ్లను చేతులతో మూసుకుంటాడు. బేతాళుడి పల్లకీని మోసిన నలుగురు కళ్లకున్న గంతలు తీస్తారు. వాళ్లు చూడాలనుకుంటారు ఒక మామూలు వ్యక్తి బేతాళుడితో ఎలా పోరాడుతున్నాడని. కాని నిప్పురవ్వ ఆ నలుగురిని భస్మం చేసేస్తుంది. బేతాళుడు వెనక్కి తిరుగుతాడు. తన పల్లకీ వెలుగు ఇప్పుడు మాయమైపోయింది. నీరజ్ కూడా వెనక్కి తిరుగుతాడు. వెంటనే అగ్గిపెట్టెను వెలిగించి ఆ మర్రి చెట్టును కాల్చేస్తాడు. అఘోరి ఆత్మ మాయమైపోతుంది. బేతాళుడు నిప్పుల్లో కాలిపోతుంటాడు. నీరజ్ తన కళ్లను తెరుస్తాడు. కాని ఈసారి ఏ నిప్పురవ్వ ఎక్కడ్నుంచి రాలేదు. నీరజ్ ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటాడు. తన ఇంటికి తిరిగి వెళ్తాడు. తన తమ్ముడి చావుకి, పంతులుగారి చావుకి పగ తీర్చుకున్నాడు అని అనుకుని ప్రశాంతంగా వెళ్తాడు.